నిన్న పోరి దగ్గర నీ డీలింగ్ మంచిగా లేకుండానా? ఏంటో తొక్క ట్రై చేసాం పర్లేదు. పోనే అనంతకి ఏడ్చిందంటే నీ మీద ఏదో ఉండొచ్చు అన్న. సిస్టర్ అన్నప్పుడు ఏడ్చిందా? సిస్టర్ ఇన్ లా అన్నప్పుడు ఏడ్చిందా? పడితే వదిలే టైల్స్ పడితే మళ్ళీ తాసాయి అంతే. నా ఇంట్లో నువ్వు వినలా? లేదు నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా? అయ్యో ఫ్యామిలీస్ ఉంది, మా అన్నయ్య తెలియజేస్తాడు. త్వరగా చేసుకో. గట్టిగా. అయ్యో 2 minutes ఉంది. ముద్దు పెట్టు. 1 minute ఉంది. ఇతను చెయ్యి. అప్పుడు చీకట్లోనే బాగా కౌగలించుకున్నావు. ఏయ్ నీ పేరేంటి? సుబ్బలక్ష్మి. బాయ్ స్వీటో. సుబ్బు పట్టి తీసుకో. అయ్యో మా బాబా. ఏం మాట్లాడరు అమ్మాయితో? పట్టి తీసుకో అన్నాను. అంత అవసరమా? కొంచెం షార్ట్ చేసి చెప్పు. తీసుకో. ఇంకొంచెం షార్ట్ చేసి చెప్పు. ఇప్పుడు అర్థమైందా మా కాలేజ్లో అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో? మళ్ళీ మా కాలేజ్ కొంచెం సౌండ్ తగ్గించు. ఇంకొంచెం తగ్గించు. ఏంటంటే కొడితే నీ గ్యాంగ్లో ఒక్కడో రాలేదు. ఏ గ్యాంగ్ మార్చా? ఏంటర్ మీ లీటర్ ఒక్క దెబ్బగా పడిపోయాడు. ఏ ముందు లీటర్ మార్చండి. ఎందుకు కొట్టినవాన్ని? బీపీలా కంపిస్తాను నీకు? కొడితే అన్న మనిషి చెప్పదు నాకు. అని పేరు చెప్తే ఎంత నమ్మోశారు నీకు? ఎంత ఊరు నీ పేరు చెప్పలే అన్నాడు. నీ పేరు చెప్తే ఎంత నమ్మోషాడికి అని అంటే నాకు ఎంత అమ్మాయి తెలుసు నీకు? కొడతాడు చత్రం కొరకు. అయినా చదువుకున్నావు నమ్మకూడదన్నా. పొద్దునే ఫేస్ చూసుకోవాల్సిన మనం ఇడికే యూస్లో జాబ్ వస్తే దెబ్బేస్తాడు. అయినా మనలో మనం కొట్టుకోడేంట్రా? అందరూ అన్న మనుషులే కదా? అవునా కదా ఫ్రెండ్స్? అన్నా ప్రాబ్లం లేదన్నా, ఇద్దరం కలిసిపోయావన్నా. అయింది అయిపోయింది, మళ్ళీ ఇలా జరగదన్నా. ఓకేనా? ఉంటాను. రారా. ఏం రైట్ నువ్వు సపోర్ట్ నిన్ను కూడా వేసేస్తా. అనవసరంగా వదిలేసి నా ఏ రూమ్ వెళ్తావు అక్కడ అందరం. అన్నా ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగానే ఉన్నా. ఓ పని చెప్తా, చేస్తావా? చెప్పండి. ఇక్కడే లడ్డూ నేను తక్కువ అంచనేశాను. ఇంత పెద్ద గ్యాంగ్ ఏంటి? జెండాలు మార్చమంటాం ఏంటి? కత్తిచ్చి పీకలు కోయమంటారు అనుకుంటే జెండాలు చేతికిచ్చి మార్చమంటున్నారు. మన రేంజీలకు అర్థం కావట్లేదు. ఓకే మార్చాం. ఏమైంది? ఏం కాలా? ఏం కాదు.
ప్లీజ్ చూడు 2 मिनट మా జెండా ఆడ ఉండాలా సిగరెట్ ఎక్కడ పడుతుంది చూడరా చూసావా ఒక్కడ అలా ఉన్నాడా ఇది వాళ్ళ ఏరియా ఆయన జరిగితే ఇద్దరిని ఇస్తారు ఇక్కడైతే 10 మంది కానీ ఎవడింటి కాడ వెళ్తే ఒక్కొక్కడు వచ్చి అన్నవర భావి మనుషులు కొట్టారంటే ఎవరా మీరు మానికి అన్న మనుషులు ఎస్ఐ భావాన్ని వదిలేశాడని అన్నతో చెప్పు బాని అటు చూస్తావేంటి డైరెక్ట్గా వచ్చి చెప్పానా అలా చూస్తాను డౌట్ వస్తుంది ఆ కేఫ్ ఓనర్ చూసాడా వాడొక్కడే చూడలేదు ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా ఏ ఫ్లేవరో చెప్పుకో చాక్లెట్ కాదు వెనిలా అవునా ఏది మెహందీ బాగుందా ఇయర్ రింగ్స్ బాగున్నాయా చైన్ నచ్చిందా ఏ ముద్దు నీకోసం గిఫ్ట్ కొన్నా చూస్తే షాక్ ఏంటిది ఈ గెటప్ ఎక్కడో చూసానే ఇది కొత్త ఫ్యాషన్ ఇంతవరకు అస్సలు రాలేదు ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు ప్యాంట్ తీ అబ్బా కేసు రివర్స్ అయిందిరా బాబు నొప్పి నొప్పి గుండంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది అయ్యిందా సారీ 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 డెఫినెట్గా గెటప్ ఎక్కడో చూసానే డౌటే లేదు శంకర్ బాగా సెట్ చేసి ఇలా రా సేమ్ టు సేమ్ దిగిపోయావు వెళ్ళు వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు గో 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 మహేష్ బాబు అసలే 3 రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా మందులు వేస్తున్నావా అరే సీనన్నా ఎర్రగదీసావన్నా కత్తిలాగుంది ఏం డ్రెస్ నువ్వు హాయ్ బాబీ రై బాబీ అయ్యో అన్నా సీన్ గాడు వాళ్ళ లవర్ నుంచి ఫుల్ రొమాన్స్ చేస్తాను అన్న పైన ఓయ్ ఇది కేఫర్ కొడో లాంటి గా కొడో నీ ఇష్టం నేను ఎవరెక్కడ మానికే వర్షి మానికే వర్గ చెప్పినాడుకో కాళ్ళు ఇలా కొట్టేస్తాడు
అన్న ఊరుకోనా గుర్తున్నాడు ఎవడు బాగోలేదు సెంటిమెంట్. అన్నా ఉన్నాడా అన్నా? అన్నా రేయ్ అన్నా మానికేమన్నా ఫోన్ సీన్ గానికి. అన్న ఈ ఒరిజినల్ కత్తలేనా? అరే అవులే ఒరిజినల్ కాదు మొత్తం డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ. గమ్మత్ మాట్లాడతావు మళ్ళీ అడుగు నరుకుతారు. అదేం బాడీరా? అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలలో విలన్ గాని ఇల్లు ఎక్కుందన్న గజ్జుమంటుంది. అన్నా ఏముందన్న కత్తి? అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తితో మర్డర్ చేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్దం తల్లి ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకాలమ్మా. రాబే అరే ఏముంది పోయి మనం గొడవల దగ్గరికి వెళ్ళాం, గొడవలే మన దగ్గరికి వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యా ఆఫీసర్. అందుకే దమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. దానికి మీ పేపరోళ్ళ సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా, నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేపర్ వాళ్ళే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతుంది. ఇంకేంటి పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేశారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం. వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాని చేసిండ్రు, ఆ చేత్తోనే పొలిటీషియన్ చెయ్యాలి. ఏంది నాదేముందన్న పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. నీకు తెలియదు, నేను మా అమ్మకు కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పీవీఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. ఏంది హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్. ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నికి. అచ్చా ఎవరు చేసిండ్రు? నర్సింగ్. అచ్చాకియా. ఎన్ని పోట్లు పొడిచిండు? 4 అన్నా. ఈడ 3 ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. ఈళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరాళ్ళన్నా. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినా? ఇంతలే నువ్వు కొట్టినా? ఒక్కనే కదన్నా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినా. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న. అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న. అచ్చా అన్న నమస్తే అన్న. అదే నా వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా అన్న. 5000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. అనుకున్నా అన్న ఇవాళ కుదిరిందన్న. ఏ లడ్డు, ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టిండ్రు బై. మన పోరాడన్న ఆ జెండాలు మార్చుకుని నేనే చెప్పిన. అచ్చా అచ్చా, మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న జాగ్రత్త జెండా పాతాలనుకున్నాడు, నువ్వు పాతి దమ్ము నచ్చిందిరా బై. ఓడి పెట్టండి రా, చుట్టూ కంచిపోతుండ్రి జల్దీ. ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది, సమజైందా? ఎవడన్నా ఫోన్ చేస్తున్నావు? మాట్లాడతావా? మాట్లాడు అన్న. లడ్డు లైన్లో ఉన్నాడన్నా. మాట్లాడతావా? మాట్లాడు. మాట్లాడన్నా. మాట్లాడు. మాట్లాడు. మాట్లాడమ్మా. మాట్లాడు. అన్న ఈ బ్యాచ్ నేను కొత్త అన్న. పీవీఆర్ నాకు తెలియదు. నర్సింగ్ పట్టుకో. రండ్రా. కచ్చన్నా